మన దగ్గర డబ్బు ఉంటే, మన ఆడపడుచు, అన్నగారి కూతురు కూడా మనకి చుట్టాలే. అలాగే మనం మొదట ఆడబిట్టే వాళ్ళ వదిన, కోడలు కూడా మనకి చుట్టాలే. అలాగే మన చిన్నమ్మమ్మ, వాళ్ళ కొడుకు, అత్తవారు, వాళ్ళ బామర్ది పెళ్ళానికి కూడా మనం చుట్టాలే. అందరూ చక్కగా చుట్టారికాలు వరుసలు కలుపుకుంటూ, మా అత్తకి వాళ్ళ ఆడబిడ్డకి వాళ్ళ ఈరకెత్తవుతారు అని కూడా చెప్పుకుంటూ, వరుసలు చాలా చక్కగా కలిపేస్తారనమాట. మా పెదనాన్న వాళ్ళ కోడలు, వాళ్ళ అన్నగారు అత్తవారు అని చెప్తారనమాట. ఎప్పుడు మనకి డబ్బులున్నప్పుడు మనం అందరికీ చుట్టాలే. అందరూ మన ఇంటికొస్తారు. అందరూ మనకి పెళ్లి శుభలేఖలిస్తారు. అదే మనకి డబ్బు లేదనుకోండి, కనీసం మనం ఉన్నామా? వాళ్ళకంటూ మనకి రిలేషన్‌షిప్ ఉందా? మనం చుట్టాలవుతామా? లేదా? అని దేని గురించి ఎవరో మా అత్తగారి చుట్టాలంటలే వాళ్ళతో మనకేం పనుంది? వాళ్ళకివ్వద్దు కార్డు. ఎవరో మా ఆడపడుచు వాళ్ళకి మనం ఇవ్వద్దు. ఎందుకు అంత దూరం నుంచి ఇప్పుడు అవన్నీ ఎక్కదీసుకోవడం, ఎప్పుడో అయిపోయినవన్నీ ఎక్కదీసుకొని ఇస్తారు. మా ఆయన అలా ఇస్తే ఏం బాగుంటుంది అని అంటామనమాట. ఇది వరుసలు. ఏదైనా డబ్బుంటే ఒకలా మర్యాదిస్తారు. డబ్బు లేకుంటే ఒకలా మర్యాదిస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. మరి మీకెప్పుడైనా ఇలా ఎదురయిందా? కామెంట్ చేసేయండి మరి. కొంతమంది చూసి అర్థం చేసుకుంటారు. ఇంకా ఎవ్వరు ఇలాంటివి చేయకూడదు అనేసి. మన ఛానల్ లైక్ చేయలేదంటే లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మీకు కూడా ఏమైనా అనిపిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.